ఫీజు రియంబర్స్మెంట్‌కి సంబంధించి కొంతమంది విద్యార్థులు ఈ విధంగా మెసేజ్‌లు అయితే వచ్చాయని కామెంట్స్ అయితే పెడుతున్నారు. నిజానికి దాని అర్థం ఏంటో ఆ విద్యార్థులకైతే తెలుసు. అయినా సరే వారి డౌట్ ఏంటంటే వారికి మాత్రమే ఈ విధంగా మెసేజ్‌లు వచ్చాయా? లేదంటే మిగతా విద్యార్థులకు కూడా వచ్చాయని వారికి డౌట్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఈ మెసేజ్‌లు అనేవి ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వస్తాయి. ఎందుకంటే అక్కడ క్లియర్‌గా అయితే మెసేజ్‌లో అయితే చెప్పారు. 40% షేరు, 60% షేర్ అమౌంట్ అని. అసలు దాని అర్థం ఏంటంటే మీకు స్టేట్ గవర్నమెంట్ ద్వారా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 40% షేర్ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి 40% షేర్ అమౌంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ కింద. వారికి ఆ అమౌంట్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికైతే ఆ అమౌంట్ రిలీజ్ చేసిందో వారు ఆ అమౌంట్ అనేది కాలేజీలో పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికీ ఆ అమౌంట్ అనేది కాలేజీలో పే చేయకపోతే త్వరగా ఆ అమౌంట్ అనేది కాలేజీలో పే చేయండి అని ఆ విధంగా మెసేజ్‌లు అయితే రావడం జరిగాయి. ఇక రిమైనింగ్ 60% షేర్ అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేస్తుంది. ఆ అమౌంట్ అనేది త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుందని ఆ మెసేజ్‌లో అయితే చెప్పారు. ఎప్పుడు రిలీజ్ చేస్తుందో అక్కడైతే చెప్పలేదు కానీ రిమైనింగ్ 60% షేర్ అమౌంట్ అనేది త్వరలోనే మీకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందని ఆ మెసేజ్‌లో అయితే మెన్షన్ చేశారు. ఇక ఈ విధంగా మెసేజ్‌లు రాకపోయినా ఎలాంటి టెన్షన్ అయితే లేదు. మీకు ఫీజు అనేది మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతే గనక త్వరగానే మీరు కాలేజీలో ఆ అమౌంట్ అనేది చెల్లించేయండి.